హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటన సందర్భంగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మాణం జరిగేలా ఆయన చర్యలు చేపట్టారు. దాదాపు పూర్తయిపోయిన పోర్టులు, ఏకంగా కొన్ని పోర్టులు అయితే జాతికి అంకితం చేసిన వాటిని కూడా ఇప్పుడు వీళ్ళు పూర్తిగా పక్కన పెట్టేశారు. కొన్ని అయితే ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేటీకరణ జరిగిన ఎవరైతే ప్రైవేటీకరణ వైపు అడుగులు తీసుకుంటారో, ఎవరైతే వీటిని కొంటారో వాళ్ళ పైన మేము చర్యలు తీసుకుంటాం, వీటిని తిరిగి ప్రజలకి అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పి గతంలో మెడికల్ కాలేజీలో ఎప్పుడైతే ఎలాంటి వార్నింగ్ అయితే ఇచ్చారో అలాంటి వార్నింగే ఇచ్చారు. సో ఇప్పుడు ఈ వార్నింగ్ ప్రకారం కూటమి ముందుకెళ్తుందా, వెనకడుగేసే అవకాశం ఉందా? ఈ అంశాన్ని మనతో మాట్లాడడానికి పసుపులేటి సురేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సాయి గారు. చెప్పండి, అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వార్నింగ్కి కూటమి ప్రభుత్వం గతంలో లాగా మెడికల్ కాలేజీ లాగా వెనకడిగేసే అవకాశం ఉందా? మొండిగా ముందుకెళ్తారంటారా? ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ రకంగా ఉందంటే ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేటు పరం చేయాలి. ప్రైవేటు పరం చేస్తేనే చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అన్నటువంటి భావనతో అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని ఈరోజు ప్రతి వ్యవస్థని కూడా, ప్రతి ఒక్క సోర్సెస్ ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలనుకున్నారో దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరు, మళ్ళీ గనక మేము అధికారంలోకి వచ్చినటువంటి పిదప ఏదైతే ప్రైవేటైజేషన్ చేశారో వాటన్నిటినీ కూడా తిరిగి తీసుకుంటామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన, అపారమైనటువంటి స్పందన వచ్చి ముందుకి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు రానటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఏదైతే మత్స్యకారులకి న్యాయం జరగాలి, వారందరూ కూడా లాభపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ఆదాయం రావాలి, అదేవిధంగా అనేక వర్గాల ప్రజలకి కూడా లాభదాయకంగా ఉండాలనేటువంటి రీతిలో రాష్ట్ర అభివృద్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 పోర్టులు, అదేవిధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనంతో వాటన్నిటినీ కూడా ప్రారంభించడము, పనులను చేయడం కూడా దాదాపు కూడా కొన్ని 80%, 90%, 70% పూర్తయిపోయినటువంటి పరిస్థితి. వాటిని వాడుకలోకి తీసుకొచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని అలాంటి పనులు చేయకుండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాన్ని కూడా ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేట్ పరం చేయాలని చూడడం చాలా దుర్మార్గం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను మేము ఎటువంటి పరిస్థితిలో కూడా సహించేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటన్నిటినీ కూడా రద్దు చేస్తామని స్పష్టంగా గట్టిగా నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా ఈ ప్రభుత్వం ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉంది. మళ్ళీ తిరిగి ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను చంద్రబాబు నాయుడు గారు మానుకోవాలని చెప్పి మేము హితో పలుకుతున్నాం. అంటే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం చెప్పిన అన్ని అంశాల్లో కూడా ఏదైతే సూపర్ సిక్స్ లాంటివి ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. కానీ ఈ రోజుకి కూడా మేము అన్నీ అద్భుతంగా చేస్తున్నాం, మాదే పై చేయి ఉంది, ఏమన్నా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోతాయన్న రాష్ట్రంలో ఏం జరిగినా సరే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పే విధంగా వీళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు సూపర్ సిక్స్ చేయలేదు, వీళ్ళు ఇచ్చిన హామీ లేదు, అమలు కాలేదు, కానీ ప్రతిదానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటే వీళ్ళకి చేయడం చేత కావట్లేదా, లేకపోతే ఏమీ చేయని పరిస్థితి ఉందా కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి రాజకీయం ఒకటే, తనకున్నటువంటి అనుకూలమైనటువంటి ఛానళ్లను, పత్రికలను అడ్డు పెట్టుకొని ప్రజలందరినీ కూడా దృష్టి మళ్లించేటువంటి రాజకీయం మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి చేతనైంది. అందుకనే పదే 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 డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతారు చంద్రబాబు నాయుడు గారు. వారు అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రజలకి ఇస్తానన్నటువంటి హామీలను, ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పటికీ 21 నెలల సమయం దాటింది. 21 నెలల సమయం దాటినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ప్రధాన హామీలు, సూపర్ 6 లో భాగమైనటువంటి
నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగికి ఇస్తామని చెప్పారు. నారా లోకేష్ గారు అయితే 100 రోజులు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఇస్తామని మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఆ హామీ 21 నెలలుగా లేదు. అదేవిధంగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెల నెల 1,500 రూపాయలు ఆడబిడ్డ నిధి అంటూ ఇస్తామని చెప్పారు. మరి 21 నెలలుగా దాదాపు రాష్ట్రంలో 2 కోట్ల మంది పైచిలకు ఆడబిడ్డలకి మోసం చేసినటువంటి పరిస్థితి. మరి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇప్పటికి 2 నెలల్లో 1 సిలిండర్ అందింది. మరి మిగతా వాటి సంగతి ఏంటి? మరి రైతులకైతే ఏటా 20,000 రూపాయలు అని చెప్పారు. 2 సంవత్సరాలకి కలిపి 40,000 రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. తీరా వారికి వచ్చింది ఎంత? 14,000 రూపాయలు మాత్రమే. మరి ఈ రకంగా ఇంకా మనం ఇలా చూస్తూ పోతే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అదేవిధంగా బీసీలకి 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తాం, కాపులకు 10,000 కోట్ల నిధులు కేటాయిస్తాం, బీసీ రక్షణ చట్టం తెస్తాం. ఇలాంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీరా అధికారంలోకి వచ్చాక వీటిని అమలు చేయాల్సినటువంటి దాంట్లో విఫలమైపోయారు. కాబట్టి పదే పదే ప్రజల నుంచి ఈ రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంటే ఏ వేదికెక్కినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు జపిస్తూ ప్రతి ఒక్క దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటూ తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. కానీ ప్రజలు ఈరోజు పూర్తిగా చైతన్యవంతం చెందున్నారు. చంద్రబాబు నాయుడు గారి మాటలకి చేతలకి పూర్తి తేడాని ఈరోజు ప్రజలు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రజానికానికి మోసమే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదనేది మరొకసారి స్పష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే తగినటువంటి గుణపాఠం చెప్తారు.